హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 2025లో విడుదలైన తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ స్కూల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయింది కాబట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా ఇది ఒక ఆసక్తికరమైన చిత్రం. సో ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నేనైతే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సినిమా వివరాల్లోకి వెళ్తే స్కూల్ సినిమాని ఆర్కే విద్యాధరన్ రాసి డైరెక్ట్ చేసి నిర్మించారు. ఈ చిత్రంలో యోగి బాబు, భూమికా చావ్లా, కేఎస్ రవికుమార్, భగవతి పెరుమాళ్, అలాగే చామ్స్, నిజల్గల్ రవి వంటి నటీనటులు నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు మరియు సినిమా రన్ టైం 2 గంటల 20 నిమిషాలు. ఈ సినిమా మే 23, 2025న థియేటర్లో విడుదలైంది. సినిమా విన్నర్ హైయర్ సెకండరీ స్కూల్ అనే పాఠశాలలో జరుగుతుంది. ఈ స్కూల్ని 2వ ర్యాంకు నుండి 1వ ర్యాంక్కి తీసుకురావడానికి ప్రిన్సిపల్ నంబిరాజన్ ఒక పుస్తకం రాస్తాడు. పేరు మైండ్ సెట్ ఆఫ్ సక్సెస్. ఈ పుస్తకం మానవులను ఉత్తేజపరచాలని అనుకుంటాడు, కానీ దీన్ని చదివిన విద్యార్థులు డిఫరెంట్ ఆలోచనలోకి వెళ్ళిపోతారు. విజయమే జీవితంలో అన్ని అనే ఒక ఒత్తిడి మనస్తత్వంలోకి జారిపోతారు. ఈ పుస్తకం చదివిన కొంతమంది విద్యార్థులు అసిరియర్లు మరమైన రీతిలో చనిపోతారు. ఈ మరణాల వెనుక ఒక అమానుష్య శక్తి ఉందని స్కూల్ సిబ్బంది చెప్తారు, కానీ పోలీస్ ఇన్స్పెక్టర్ కాళీశ్వరన్ దీన్ని నమ్మడు. విచారణ మొదలు పెడతాడు. ఈ సమయంలో ఒక సామియార్ స్కూల్కి వస్తాడు అమానుష్య శక్తుల గురించి తెలుసుకోవటానికి. ఈ శక్తులను మాంత్రికుడు మస్తాన్ నియంత్రిస్తున్నాడని తెలుస్తుంది. ఇంతలో స్కూల్కి మునుపటి అసిరియర్లైన కనకవేల్ మరియు అన్బరసి తిరిగి వస్తారు. వారిని చూసిన వెంటనే అమానుష్య శక్తులు శాంతిస్తాయి. ఈ ఇద్దరు ఎవరు? ఈ అమానుష్య శక్తులు ఎందుకు ఇలా చేస్తున్నాయి? స్కూల్లో జరిగే ఈ గందరగోళం ఎలా ముగుస్తుంది? ఇదే సినిమా కథ. నటన: యోగిబాబు కనకవేల్ పాత్రలో కామెడీని అడపాదడపా చేస్తూనే ఒక కుణిచిత్తర నటుడిగా కూడా ఆకట్టుకున్నాడు. భూమికా చావ్లా పాత్ర పెద్దగా లేకపోయినా జీవితాన్ని సులభంగా తీసుకోవాలనే సందేశాన్ని బలంగా చెప్పడంలో సహాయపడింది. కేఎస్ రవికుమార్ పోలీస్ ఇన్స్పెక్టర్గా, భగవతి పెరుమాళ్ ప్రిన్సిపల్గా, చామ్స్ అసిస్టెంట్ ప్రిన్సిపల్గా, నిజల్గల్ రవి మాంత్రికుడిగా, ఇంకా ఇతర నటీనటులు తమ పాత్రల్లో బాగా నటించారు. కానీ కొన్ని పాత్రలు సరిగ్గా అభివృద్ధి చేయబడలేదని అనిపిస్తుంది. సాంకేతిక అంశాలు: ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి పెద్దగా ప్లస్ కాలేదు. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండూ సాధారణంగా ఉన్నాయి. ఈ సినిమా మూడ్ని ఎలివేట్ చేయలేకపోయింది. సినిమాటోగ్రఫీ ఆదిత్య గోవిందరాజ్ చేశారు, కానీ స్కూల్ వాతావరణాన్ని చూపించడంలో పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రత్యేకించి వకుప్పరలో ఒక సీన్ కూడా లేకపోవటం ఆశ్చర్యం కలిగించింది. ఎడిటింగ్ కూడా కొంచెం గందరగోళంగా అనిపించింది. సినిమా నీలం కొంచెం తగ్గించి ఉంటే బాగుండేది. ప్లస్ పాయింట్స్: సినిమా సందేశం చాలా బాగుంది. విజయం, వైఫల్యం మాత్రమే జీవితం కాదు. జీవితాన్ని సులభంగా తీసుకుంటూ సమతుల్యంగా ఉండాలని, సమానత్వం, మానసిక ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని చెప్పే సందేశం ఆకట్టుకుంటుంది. డైలాగులు కొన్ని చోట్ల బాగా రాశారు. విద్యార్థులకు ప్రేరణ కలిగించే విధంగా ఉన్నాయి. నటీనటుల నటన, ముఖ్యంగా యోగి బాబు, కేఎస్ రవికుమార్ వంటి వారు సినిమాని కొంతవరకు నడిపించారు. మైనస్ పాయింట్స్: సినిమా అమలు చాలా బలహీనంగా ఉంది. హారర్ ఎలిమెంట్స్ సరిగ్గా పనిచేయలేదు. ఆత్మలు కార్టూన్ యానిమేషన్లా కనిపించాయి. స్క్రీన్ ప్లే గందరగోళంగా ఉంది. చాలా సబ్ ఫ్లాట్లు అవసరం లేకుండా జోడించారు. సినిమా నీలం 2 గంటల 27 నిమిషాలు కాకుండా కొంచెం తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. డబ్బింగ్ కూడా కొన్ని చోట్ల సమస్యగా అనిపించింది. అమానుష్య అంశాలను చూపించే విధానం కొంచెం డేటెడ్గా 2000వ దశకం సినిమాలను గుర్తు చేసేవిలా ఉంది. మొత్తం మీద రివ్యూ: స్కూల్ సినిమా ఒక మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేసింది, కానీ దాని అమలు విషయంలో విఫలమైంది. విజయం, వైఫల్యం గురించి ఒత్తిడి లేకుండా జీవితాన్ని ఆస్వాదించాలనే సందేశం బాగుంది, కానీ హారర్ థ్రిల్లర్గా ఈ సినిమా ఆకట్టుకోలేదు. నటీనటులు తమ వంతు ప్రయత్నం చేసిన స్క్రీన్ ప్లే మరియు సాంకేతిక అంశాలు ఈ సినిమాని డౌన్ చేశాయి. ఈ సినిమా ఓవరాల్గా రేటింగ్ చూసుకున్నట్లయితే 2/5. హారర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా కొంచెం నిరాశపరచవచ్చు, కానీ సందేశాత్మక సినిమాలు ఇష్టపడేవారు ఒకసారి ట్రై చేయవచ్చు. మరి మీరు స్కూల్ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.